తమిళ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఏం చేస్తున్నారు శివబాలాజీ గారు మీరు? కన్నప్ప కంప్లీట్ అయిపోయింది. నేను కన్నప్పలో ఒక పార్ట్ చేశాను. నేను అన్ని రకాల ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. సో మీరు కీలక పాత్ర పోషిస్తూ ఐఎమ్ షూర్ ఆ ప్రెషర్ కూడా కొంత ఉంటుంది కదా, స్ట్రీమ్ లైన్ థింగ్స్. బేసిక్గా మనం ఎక్కడ లేము కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. వచ్చినప్పటి నుంచి చాలా కష్టపడ్డాను. మీరు నవ్వుతారు గట్టిగా, ఇప్పుడు నవ్వుతున్నారు. ఎలా శివబాలాజీ గారు కలిసారు? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఇంగ్లీష్ కారన్ అని ఒక తెలుసు, అప్పుడు కలిసారని తెలుసు. అప్పుడు కలిసాము. అప్పటి నుంచి బాగా వెంటపడ్డారు. అవునా? హూ ఇస్ మోర్ రొమాంటిక్ మీ ఇద్దరులో? గొడవ పడతారా మీ ఇద్దరు? ఆర్ట్ ఆఫ్ లైఫ్. ఒక టైంలో యాక్చువల్లీ అందరు డిస్టర్బ్ అయ్యారు. ఓపెన్ గా మీ ఇద్దరు ఆల్మోస్ట్ ఇంకా ఏం జరగబోతోంది అనే పాయింట్. ఇప్పుడు ఎందుకు నవ్వుకుని మాట్లాడుతున్నా అంటే అంతవరకు వెళ్ళి డెసిషన్ తీసుకుందాం అనుకున్నారు కదా పాయింట్ లో. వాట్ బ్రాట్ యూ బ్యాక్ టుగెదర్? బట్ నన్ను బెదిరించడానికి ఏదో ట్రై చేశారు. ఎప్పుడైనా అలా ఉంటే నా నంబర్ ఇస్తాను. ఎందుకు? నేనే హ్యాండిల్ చేశాను. అందరూ ఏమనుకుంటారంటే అసలు పెళ్ళాక భార్యల్ని ఆపేది భర్తలే అనుకుంటారు. పెళ్ళైన తర్వాత నేను వర్క్ చేయాలనుకోలేదు. నేను పిల్లల్ని చూసుకోవాలి, మా హస్బెండ్ని చూసుకోవాలి, ఇంట్లోనే ఉండాలి. ఏంటండి మీరు రోజు వచ్చేసి జుట్టుపట్టి లాగినట్టు మాట్లాడుతున్నారు మీరు. శివబాలాజీ గారు ఏమవుతుందండి, మొన్న ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చాయి కదా ఇండస్ట్రీలో. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరు పట్టించుకోలేదు. ఇవ్వలేదు మ్యామ్. సో పూనం కౌర్ మీకు కంప్లైంట్ ఇవ్వలేదు. అండ్ అలాగే జానీ మాస్టర్ ఇష్యూ కూడా నడుస్తుంది కదా, దానికి లాజికల్ ఎండ్ వస్తుందంటారా? 100% వస్తుంది. హౌ డు వి మేక్ లైఫ్ అండ్ ది ఎన్వైరన్మెంట్ సేఫర్ ఫర్ విమెన్? చెప్పండి. బాగున్నప్పుడు అన్ని బాగానే ఉంటుందండి. బట్ అసలు లేదంటారా కాస్టింగ్ కౌచ్? I'll tell one thing, being in the industry for almost 20 years, I can say one thing very strongly, that నీకు ఒకటి కావాలి కాబట్టి నువ్వు ఆ లీనియన్స్ ఇచ్చి దాని తర్వాత ఇన్ని ఇయర్స్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను కదా, అసలు ఎవరు ఒక మాట తప్పుగా మాట్లాడలేదనో అట్లా నేను చెప్పను. ఇప్పుడు కూడా నిర్భయ అంటే నేను కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. తల్లి అందరికీ దసరా శుభాకాంక్షలు. ఐ డ్రీమ్లో దిస్ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఇవాళ ఐ హ్యావ్ విత్ మీ వండర్ఫుల్ యాక్టర్ శివబాలాజీ గారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తూ ఒకప్పుడు బిగ్ బాస్ విన్నర్గా అసలు మల్టిపుల్ యాంగిల్స్లో బయట చూడడానికి మాత్రం చాలా గంభీరంగా సీరియస్గా ఆయనకి స్వాగతం పలుకుదాం. హీ ఈజ్ హియర్ విత్ అస్. ఆయనతో పాటు ఆయన మోస్ట్ బ్యూటిఫుల్ వైఫ్, అంటే ఆవిడని మామూలుగా తెరపై చూసాము, బట్ ఇన్ పర్సన్ చూస్తే షీ ఈజ్ 100 times మచ్ మోర్ బ్యూటిఫుల్. మధుమిత గారు ఈజ్ హియర్ విత్ అస్ టుడే యాజ్ అన్ యాక్టర్ అండ్ యూట్యూబర్. అండ్ ఈ జంట శివమధు ఛానల్ పెట్టి అసలు అందరినీ ఒక రేంజ్లో ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అండ్ ఈ పండగ సందర్భంగా ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ విత్ అస్ హియర్ టుడే. శివబాలాజీ గారు నమస్కారం. Thank you for such lovely intro, Andy. And we are glad we are here that మీతోటి ఇలా పండగ రోజు. నాకు ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలని ఎందుకు అనిపిస్తుంది చెప్పనా? చెప్పండి. స్వప్న అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ గ్రేట్ పీపుల్ కాబట్టి మీరు స్వప్న కాబట్టి స్వప్న మాధురి ఒరిజినల్ నేమ్ కదా, నా పేరు కూడా స్వప్న కాబట్టి. యా స్వప్న. బట్ మధుమిత పేరు ఎలా వచ్చింది? అది స్క్రీన్ నేమ్. యాక్చువల్గా తెలుగులో ఉన్నప్పుడు కూడా స్వప్ననే ఉండింది, స్వప్న మాధురియే. పుట్టింటికి రా చెల్లిలో కోటరామకృష్ణ గారు పేరు మారుద్దాం, స్వప్నాలు చాలా మంది ఉన్నారు అంటే పాత యాక్ట్రెస్ ఉన్నారు స్వప్న అని. అయితే స్వప్న ఉన్నారంటే సరే అన్నాను. ఆయన స్వాతియో ఏమో పెట్టారు, స్వాతి అని మార్చారు. దాని తర్వాత ఐ డోంట్ నో, తమిళ్లో హీరోయిన్గా చేశాను, తమిళ్ ఫిల్మ్స్ అన్నీ హీరోయిన్గా చేశాను. నా ఫస్ట్ ఫిల్మ్ కొడైకుల్ మలై అని ఆ ఫిల్మ్ అనమాట. ఆ ఫిల్మ్కి చేసేటప్పుడు దెర్ ఈస్ స్వాతి, దెర్ ఈస్ స్వప్న, దెర్ ఈస్ ఎవ్రీ వన్, సో లెట్స్ గో ఫర్ మధుమిత అనేసి. ఐ సమ్హవ్ లైక్డ్ మధుమిత బికాస్ మధు ఈస్ దేర్. అవును, స్వప్న మాధురిలో మధు ఉంటుంది, దీనిలో మధు ఉంది కదా, సో అలాగా మధు అని పిలిస్తే మై బర్త్ నేమ్ కూడా సౌండ్ అవుతుందని ఐ సెడ్ ఎస్, అండ్ దట్స్ హౌ మధుమిత బికేమ్ మోర్ పాపులర్.
సో మీ శ్రీవారు ఏమని పిలుస్తారు? శివబాలాజీ గారు మధుని పిలుస్తారు. సూపర్. శివ మధు ఛానల్ చాలా హిట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇట్స్ వెరీ పాజిటివ్ వైబ్ మీ ఛానల్లో. మీ వంకాయ బిర్యానీ చూశాను, ఇంకా ఇంకా చాలా చూసాను యాక్చువల్లీ, చాలా రెసిపీస్. వి ఆర్ గ్లాడ్ మీరు కూడా చూసారంటే. చూశాను, నేర్చుకుంటున్నా కూడా అవి. చాలా ఓపిక్గా తరుగుతున్నారు అండ్ మీ చాలా పాజిటివ్ వైబ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ నైస్ ఫ్యామిలీ అంబియన్స్ విచ్ ఇస్ అన్లైక్ ఇన్ మోస్ట్ యూట్యూబ్ ఛానల్స్. మీకు తెలుసు కదండి ఎలా ఉందో. శివబాలాజీ గారు ఎలా ఉన్నారు మీరు? థ్యాంక్ యూ గుర్తుపట్టినందుకు. అంటే సహజంగా లేడీస్ ఎక్కువ మాట్లాడతారు. మీ ఇద్దరికి పండగ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు, రాబోయే పండుగలు అన్నిటికీ బ్యూటిఫుల్ శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఇద్దరికి అండ్ మీ కిడ్స్ కి అందరికి మీ ఫ్యామిలీకి మంచి చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. సో శివబాలాజీ గారు, టెల్ us now what is happening ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో your role. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా మంచిగా మోల్డ్ అయిందండి. ద ఓల్డ్ ట్రెడిషన్ ఏమంతా ఫాలో అవుతున్నామో అవన్నీ స్టాప్ చేసి అడ్వాన్స్ ఇప్పుడుండే టెక్నాలజీకి అనుకూలంగా మెంబర్స్కి చాలా దగ్గరగా అండ్ అందరికీ అంటే ఇష్యూస్ ఉన్నప్పుడే వెళ్ళి చూడకుండా దానికి ముందే వచ్చేసి ఏమంటారు ప్రివెంటివ్ అంటే ప్రివెంటివ్ యాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో వీఆర్ క్లోజ్ టు ది మెంబర్స్ అంతా. చాలా ఇప్పుడు మంచి హై స్ట్రంగ్ టైం ఇప్పుడు అందరికీ, అన్ని రకాల ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. సో మీరు కీలక పాత్ర పోషిస్తూ ఐఎమ్ షూర్ ఆ ప్రెషర్ కూడా కొంత ఉంటుంది కదా, స్ట్రీమ్ లైన్ థింగ్స్. ప్రెషర్ అనేది ఏం లేదండి, బేసిక్గా మనం ఎక్కడ లేము కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. ఇలాంటి బంగారం లాంటి ఆవిడ ఇంట్లో ఆల్సో బాగా కొంచెం వంట చేస్తారు కాబట్టి ఆ విధంగా ముందుకు పోతారు కాబట్టి చెయ్యి బాగా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మాత్రం ధైర్యంగా ఉంటానులే. సో వీ క్యాన్ అంటే ఎనీ టాపిక్స్లో మనం ఎంటర్ అవ్వచ్చు. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. అండ్ ఇష్యూస్ హ్యాండిల్ చేస్తున్నామండి, బట్ వీ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ అండ్ సే దట్ అది జరిగింది ఇది జరిగింది అని లౌడ్ చేయకుండా లోపలే అంటే మన అంత ఎక్స్ట్రీమ్ వెళ్ళలేదులే. వాట్ ఆర్ ద థింగ్స్, చిన్న చిన్న షూటింగ్స్ గొడవలు అవన్నీ సార్ట్అవుట్ చేసుకున్నారు. సో యాజ్ అ కపుల్ మీరిద్దరూ లైమ్ లైట్లో ఉన్నారు, ఇద్దరూ పబ్లిక్ ఫిగర్స్, ఇద్దరూ ఫుల్ ఆఫ్ ఐడియాస్, ఇద్దరూ వెరీ టాకిటివ్. ఎలా నడుస్తుంది అసలు? హౌ డస్ ఇట్? నాకంటే ఎక్కువ టాకిటివ్. నేను టాకిటివ్. నేను 10 స్టేట్మెంట్స్ లో ఒక ఆన్సర్ ఉంటుంది. సో how does it work out ante for both of you? Who makes the decisions? How do you plan things? And we mutually discuss everything and agree on one final decision. Mostly decision making will be his decision. లేదు అలా కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద టాపిక్స్ అండి. ఇప్పుడు వచ్చేసి మనీ మ్యాటర్స్ అనుకోండి, షీల్ హ్యాండిల్ బెటర్. సో ఈ ట్రిప్స్ ఇవన్నీ కూడా షీ హ్యాండిల్స్ బెటర్. నేనంతా ఈ పంచాయతీలు ఇవన్నీ నా దగ్గరకు వస్తాయి. అంటే అలాంటివి పంచాయతీలు క్రియేట్ అవుతాయి పనులు వల్ల. పంచాయతీలే కదా, బయట పంచాయతీలు, ఇంట్లో ఉండే పంచాయతీలు, ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా హీస్ ద రిజాల్వింగ్ పర్సన్ అన్నమాట. సో కొంచెం అంటే కనిపిస్తున్నారు అట్లా. వచ్చినప్పటి నుంచి చాలా కష్టపడ్డాను. మీరు నవ్వుతారు గట్టిగా, ఇప్పుడు నవ్వుతున్నారు. లేకపోతే హలో అండి సీరియస్ నమస్కారం అమ్మో సార్ వచ్చారని. இப்போ உங்களுக்கு ஒரு தமிழ் ஆக்சென்ட் டிஞ்சு கேக்குது. అయ్యో అని சொன்னீங்க இல்லையா, మనం అయ్యయ్యో అంటాం. అయ్యో అనగానే తెలిసిపోతుంది తమిళ రూట్స్ అలాగే ఉన్నాయని చెప్పి. సో తమిళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఏం చేస్తున్నారు శివబాలాజీ గారు మీరు? అంటే మూవీస్లో వచ్చేసి కన్నప్ప కంప్లీట్ అయిపోయింది. నేను కన్నప్పలో ఒక పార్ట్ చేశాను. నేను చిన్న రోలే, బట్ పెద్ద మూవీ కాబట్టి మోహన్ బాబు గారు రిక్వెస్ట్ చేశారు, అంటే ఆయన ఆర్డర్ చేశారు చేయమని చెప్పి. సో అది చేశాను నేను. అండ్ హ్యాడ్ అ గుడ్ టైమ్. న్యూజిలాండ్లో స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ దేర్. న్యూజిలాండ్ చూసారా? హోల్ మూవీ న్యూజిలాండ్. అంటే అక్కడ గ్రీనరీ ఉందనా లేకపోతే? అంటే ఆ టైమ్ ఆఫ్ అడవి కావాలని చెప్పి ఇప్పుడు వరకు వరల్డ్లోనే వచ్చేసి ఆ ఒక్క కంట్రీయే ఇంకా డిస్టర్బ్ అవ్వకుండా ఉంది, నేచర్ని అలాగే కాపాడుతున్నారు. అవునవును. సో మన మాట్లాడి వచ్చేసి అబౌట్ 200th century, అంటే అబౌట్ 800 years, నో మోర్ దెన్ 1800 years బ్యాక్. అప్పుడు ఎలా ఉండేది? పెద్ద పెద్ద చెట్లు, ఆ స్కై డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు పొల్యూషన్, స్కై అంత క్లియర్గా ఉండదు మనకి. సో అక్కడ బ్యూటీ ఉంది. అండ్ డెఫినెట్లీ లైఫ్లో వన్స్ అయినా వెళ్ళాలి అక్కడ, ఆ ప్లేస్కి. ఇట్స్ సో నైస్, ఎస్పెషల్లీ సౌత్ న్యూజిలాండ్ ఎక్సలెంట్. కానీ దానికోసం హెయిర్ స్టైల్
లేకపోతే ఇది యాక్చువల్ గా పెంచానండి, ఆ మూవీ కోసమే పెంచాను. తర్వాత అందరూ బాగుంది అంటే అలా కంటిన్యూ చేస్తాను నేను. సో ఇంకా కట్ చేయడానికి ఏ రీజన్ లేదు. సో అందుకని కట్ చేసిన. నేను ఎలా మెయింటైన్ చేస్తాను నిజంగా చాలా కష్టం అండి జుట్టు మెయింటైన్ చేయడం, లాంగ్ హెయిర్ అయితే. అక్కడ మీ మేడం గారిని అడగాలి. ఎస్, అంటే మనకి అలవాటు అయిపోయి ఉంటుంది చిన్నప్పటి నుంచి. వీళ్ళు చిన్న క్రాఫ్ట్లు అలవాటు అయిపోయి సడన్ గా పెద్ద జుట్టు మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టపడుతున్నారు. అందులో కర్లీ హెయిర్ వేరే, బ్రష్ ఇలా లోపలికి వెళ్తే బయటికి రావట్లేదు. నా చూడండి సిల్కీ హెయిర్, సో ఇట్స్ ఈజీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏవా ఎంటర్టైన్మెంట్స్ అని ఒక ప్రొడక్షన్ కంపెనీ విష్ణు మంచిది, దాన్ని నేను లీడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ మేమిద్దరు కలిసి చేసాం, మ్యూజిక్ ఆల్బమ్ ఫస్ట్ టైం అది కలిసి చేయడం. మేము అసలు తెలుగులో ఫస్ట్ టైం టుగెదర్ చేయడం. అంటే మీరు యాక్ట్ చేస్తారా? కలిసి పాడింది, అయ్యో మీరు సడన్ గా అడిగితే నాకు గుర్తుంటుంది. మొత్తానికి వేరే వాళ్ళు పాడారు, మేము యాక్టింగ్ వరకు. ఇట్స్ లైక్ ఒక సీన్ సాంగ్ క్లైమాక్స్ లాగా ఉంటుంది. సో బేసికలీ లైక్ ఒక స్టోరీ ఉన్న సాంగ్. సూపర్. అయితే వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఫన్. అసలు ఇంకేం కావాలి? ఐడియల్. ఎలా శివబాలాజీ గారు కలిసారు? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఇంగ్లీష్ కారన్ అని ఒక ఫిల్మ్, అప్పుడు కలిసాము. అప్పటి నుంచి బాగా వెంటపడ్డారు. అవునా? అండ్ అప్పుడు దాకా నేను కూడా ఎవరికి అంత బాగా ఇవ్వలేదు. అండ్ ఎవరు మేబీ నన్ను చూస్తేనే అమ్మో దగ్గరికి వెళ్ళకుండా ఉండటమే బెటర్ అన్నట్టు ఉండేదని అనుకుంటా. ఇప్పుడు కొంచెం ఫ్రెండ్లీ, ఐఎమ్ మోర్ ఫ్రెండ్లియర్ ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ చాలా మంది పొగరు అనుకునే వాళ్ళు, బికాస్ నా అంతటా నేను ఉండేదాన్ని రిజర్వ్డ్. అండ్ దట్ ఈస్ హౌ వి, ఐ మీన్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బీ దట్ వే అనిపిస్తుంది. మన ఆరా లోపలికి ఒకరు రావాలంటే దేర్ షుడ్ బి కైండ్ ఆఫ్. యు స్పీకింగ్ మై లాంగ్వేజ్ నౌ. ఆరా. ఆర్ యు ఇంటూ మెడిటేషన్ ఏమైనా చేస్తారా మీరు? హీలింగ్ యోగా చేస్తాను. లేదు, నో, నాట్ ఇంటూ టూ మచ్. నథింగ్ టూ మచ్. యా, బట్ యోగా ఇస్ ఫ్రమ్ చైల్డ్హుడ్, అది అలవాటు. ఎక్కడి వారు మధుమిత మీరు? మేము నెల్లూరు కావలి, పుట్టింది కావలి. ఎక్కడో అంటే నార్త్ ఇండియన్ లాగా అనిపిస్తారు కదా మధుమిత? అవునా? మేబీ నేమ్ వల్ల అలా అనిపిస్తుంది. నేమ్ ఒకటే కాదు, మీ మాట, మీ తీరు, యువర్ అనిపించట్లేదు మీకు? అంటే నేను అప్పుడు నుంచి చూస్తున్నాను కాబట్టి మీకు నాకు అలవాటు అయిపోయి ఉంటుంది. పదహారణ నెల్లూరు అమ్మాయి, తెలుగు అమ్మాయిలా అనిపిస్తున్నారు. కాకపోతే తెలుగులో నా తెలుగు ఏమైపోయిందంటే యూట్యూబ్ తర్వాత బెటర్ అయిందని చెప్పాలి. ఐ షుడ్ థ్యాంక్ యూట్యూబ్. నా తమిళ్ ఫిల్మ్స్ చేశానా, తమిళ్లో మనకి ఏదైనా కమ్యూనికేట్ చేయడానికి రాకపోతే ఇంగ్లీష్ కల్పిస్తుందాన్ని. సో అలా ఇంగ్లీష్ కలపడం భాషలో బాగా అలవాటు అయిపోయింది. దాని తర్వాత తెలుగులో కూడా ఇంగ్లీష్ కలవడం అలవాటు అయిపోయింది. మేబీ దానివల్ల అనిపిస్తుందా? సూపర్. దానివల్ల అన్ని కలిపి మొత్తానికి యూనివర్సల్ స్టార్. అవును. ఇప్పుడు పిల్లలకి మేము తమిళ్లో మాట్లాడుకున్న తెలుగులో ఏదైనా స్వచ్ఛమైన తెలుగులో ఇన్ కేస్ ఏదైనా చెప్పానంటే ఏంటి అంటారు. అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ మదర్ టంగ్ మీకు తెలుగే కదా? కానీ పిల్లలకి తెలుగే బాగొచ్చు. అంటే వాళ్ళకి అర్థం కాకుండా మేము మాట్లాడాలంటే తమిళ్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు తమిళ అర్థమైపోయింది వాళ్ళకి. పెద్దోడికి స్పెషల్లీ ఊరికి సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళొచ్చేవాడు, ఇప్పుడు కంప్లీట్ గా అర్థమైంది. చిన్నోడికి ఇంకా రాలేదు తమిళ్. కిలికిలి భాష నేర్చుకోండి. ఏదో ఒకటి ఉండాలి, తప్పదు. సో అలా అయితే మరి దిస్ ఇస్ గోయింగ్ ఆన్. సో అయితే వెంటపడ్డారు అప్పుడు. అవును, బాగా. ఎలా ఒప్పుకున్నారు మీరు? మీకు ఒక మంచి కెరియర్. అవును, మీకు ఒక మంచి కెరియర్ అంటే మీకు పెద్దగా మారకపోవచ్చు కానీ తనకైతే లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ చేంజ్ పెళ్లి తర్వాత. బట్ వాట్ డిడ్ యూ ఫైండ్ ఇన్ హర్? ఎంత ఇమీడియట్గా నచ్చేసి మీకు? జనరల్గా ఎప్పుడు టీనేజ్లో ఉంటుంది కదండి, ఒక డ్రీమ్ గర్ల్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ సాఫ్ట్ నేచరు, అలా వెరీ లైట్ హార్టెడ్, ఇలా అంతా మైండ్లో ఉండింది. ఈ అమ్మాయిని చూసినా కనెక్ట్ అయ్యాను నేను. డ్రీమ్ గర్ల్, శివ బాలాజీ డ్రీమ్ గర్ల్. యా, కలిసిన 2 days కి ఈజీగా ఇక్కడ అంత ఇది అవ్వలేదు. ఇట్ వాస్ లాంగ్ టైమ్ ప్రాసెస్. యు గాట్ టు నో ఈచ్ అదర్ సీరియస్ గా? వి గాట్ టు నో ఈచ్ అదర్ వెరీ ఈజీలీ. బట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అంటే నేనే ప్రపోజ్ కదా, డైరెక్ట్ మ్యారేజ్ అడిగాను. నేను మ్యారేజ్ చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం అని అడిగాను. ప్రపోజ్ అదే కదా, అంటే లవ్ చేసుకుందామా, ఐ లవ్ యు ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు మీకు ఏమనిపించింది? మ్యూచువల్లీ ఐ వాజ్ లైక్, అర్థమైంది. లైక్ అసలు చెప్పాను కదా, ఆ జోన్లోకి వచ్చారంటేనే ఐ కైండ్ ఆఫ్ గేవ్ హిమ్ దట్ స్పేస్. నేను చెప్తే నో
అనే రిప్లై రాదు అని అనుకోనే నేను చెప్పాను. నేను దాంట్లో సేఫ్గా ఉంటాను నేను. ఓహో, అంతవరకు అలా ప్రిపేర్ చేశారు గ్రౌండ్ వర్క్ అని చేసుకొని నేను ప్రపోజ్ చేశాను. అది టైం పట్టిందిలేండి. హూ ఇస్ మోర్ రొమాంటిక్ మీ ఇద్దరిలో? అంటే తెలిసిపోతుంది మీరు ఇందాక నుంచి మళ్ళీ మీ అంటే మీ కళ్ళు సీరియస్ గానే చాలా ఫోకస్డ్ అండ్ సిన్సియర్ అండ్ డెడికేటెడ్. కోపం లేదు కానీ సర్ప్రైజెస్ అవి ప్లాన్ చేయాలంటే బాగా ప్లాన్ చేస్తారు, కానీ చాలా రేర్గా చేస్తారు. అది విషయం. చేస్తే పర్ఫెక్ట్గా చేస్తారు. సో గొడవ పడతారా మీ ఇద్దరు? గొడవ పడ్డారు? పార్ట్ ఆఫ్ లైఫ్ అది. పార్ట్ ఆఫ్ లైఫ్ అది. ఒక టైంలో యాక్చువల్లీ అందరు డిస్టర్బ్ అయ్యారు. ఓపెన్ గా చెప్తున్నాను, మీ ఇద్దరు ఆల్మోస్ట్ ఇంకా ఏం జరగబోతోంది అనే పాయింట్ లో ఇప్పుడు ఎందుకు నవ్వుకుని మాట్లాడుతున్నాం అంటే దేవుడు జోక్. బట్ అంత ఏంటి ఇండివిజువలిజమా లేకపోతే క్లాష్ ఆఫ్ ద టైటన్సా ఏంటి? బికాజ్ యు ఆల్సో లుక్ వెరీ స్ట్రాంగ్ ఆనెస్ట్లీ, వెరీ ఆనెస్ట్. యాక్చువల్ గా అరిచన్ అంటే ఈయన కంటే పెద్దగా వస్తుంది నా వాయిస్. అదే మణికొండలో మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. ఇప్పుడు అలా అరవట్లేదండి. సో అలా తను ఏదన్నా అంటే నేను కూడా అప్పుడు అరిచేదాన్ని. మోస్ట్లీ ఎలా వచ్చేదంటే అప్బ్రింగింగ్ డిఫరెన్సెస్. దూరం దూరం ఉన్నప్పుడు అంతా బాగానే ఉండిందంటే, బట్ వన్ రూఫ్ కింద వచ్చినప్పుడు ఈ ఒపీనియన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్గా అయిపోయింది. అంటే ఇనిషియల్గా వచ్చేసి వద్దు నాపడం వేరు, దాని తర్వాత రిస్ట్రిక్ట్ చేయడం వేరు, దాని తర్వాత స్టబర్నెస్ వేరు, దానివల్ల బికాజ్ ఐ వాజ్ మోర్ ఫ్యాంటసైజ్డ్ విత్ మ్యారీడ్ లైఫ్ అని చెప్పాలి. నాకు ఎలా అంటే సినిమాల ఇన్ఫ్లుయెన్సా లేకపోతే ఏంటని తెలీదు, పెళ్ళైన తర్వాత 24 గంటలు అతుక్కునే ఉంటారు, పక్కనే టీవీ చూస్తున్నా ఇలా పట్టుకొని ఇలా చూస్తారు. సో ఇలాగే అనుకున్నా నేను, మ్యారేజ్ తర్వాత అలాగే ఉంటుంది అనేసి. I don't know, he was like marriage అయితే he thought it will be normal only, but he was like ఒక బల్లి వచ్చి అతుక్కునేలాగా కంప్లీట్ గా ఇలా ఒకళ్ళు నాకు అటాచ్డ్ ఉంటారు అని he didn't expect. అండ్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరు, తర్వాత అమ్మ వాళ్ళని సడన్ గా అంటే హైదరాబాదే బట్ అక్కడ ఇన్లాస్కి వచ్చేది, ఈయన దగ్గరకు వచ్చేసాను కాబట్టి పెళ్లి దగ్గర. పెళ్ళయ్యాక ఐ హ్యాడ్ ఓన్లీ హిమ్. He became your world basically. Yeah. So దాని వల్ల I used to bug him. And initially రావడమే she took రెస్పాన్సిబిలిటీ తోటి వచ్చింది తను. నీ ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలని, అంటే ఇల్లు వెంటనే అలా మారిపోవాలి. సో అండ్ నాదేంటి ఈవినింగ్ అవుతే బయటికి వెళ్ళడం, బయట వెళ్ళి ఫ్రెండ్స్ తిరగడం రావడం. సో ఇనిషియల్గా అయితే కొంచెం ఆ స్పేస్ ఇచ్చేవాడిని, బట్ రాగా కొంచెం ఎక్కువ రిస్ట్రిక్ట్ అయ్యేసరికి నాకు ఇమ్మీడియట్ కోపం వస్తుంది. సో ఆ కోపంలో ఎక్కువ కావాలని చేసేవాడిని, కావాలని వెళ్ళేవాడిని నేను. సో అలా రప్చర్ అయింది. బట్ ఇట్ వాస్ అండ్ ఓన్లీ దీస్ థింగ్స్, అంటే ఈ మన అప్బ్రింగింగ్ డిఫరెన్సెస్ వల్లనే మెజారిటీ. See whatever ఇప్పుడు ఇవన్నీ వన్నెస్ ఇప్పుడు we are laughing about it because it's gone in the past. ఇంకోటి చాలా మందికి ఇట్ హెల్ప్స్ శివబాలాజీ గారు, అంటే ఎక్కడ ఎలాంటి పాయింట్స్ లో మనస్పర్ధలు వచ్చి వాట్ మేడ్ యూ కమ్ బ్యాక్ టుగెదర్. మీరు అంతవరకు వెళ్ళి డెసిషన్ తీసుకుందాం అనుకున్నారు కదా పాయింట్ లో, తీసుకున్నారు. వాట్ బ్రాట్ యూ బ్యాక్ టుగెదర్? దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్. బట్ డెసిషన్ అంటే డివోర్స్ అనే థాట్ నాకు ఎక్కువ రాలేదు, బట్ ఈయన నన్ను బెదిరించడానికి ఏదో ట్రై చేశారు. బెదిరించడానికి అయితే ట్రై చేశారు. ఎప్పుడైనా అలా ఉంటే నా నంబర్ ఇస్తాను. ఎందుకు, నేనే హ్యాండిల్ చేశాను. సో ఇట్స్ లైక్ ఓకే, అలా అంటే నేను ఇంకా ఇలా అని ఐ వాజ్ నాట్ లైక్ అయ్యో అనే టైప్ లో రియాక్ట్ అవ్వలేదు. ఐ వాజ్ ఈక్వల్లీ స్ట్రాంగ్ టు హోల్డ్ హిమ్ బ్యాక్ ఆల్సో. ఇట్స్ నాట్ దట్ తను స్ట్రాంగ్గా నన్ను భయపించడానికి చేస్తే నేను దానికి కౌంటర్గా ఏదో ఇంకా అగ్రెసివ్గా సపరేషన్ టువర్డ్స్ కాకుండా వీ హ్యాండిల్ దట్ ఇన్ అ వే. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మా బాబు పెద్ద బాబు మా మ్యారేజ్ అయ్యి ఫస్ట్ యానివర్సరీ లోపలే వీ హ్యాడ్ అవర్ ఫస్ట్ బాయ్. మా నాన్న. Yeah. It was like March 1st is no, not before marriage only. అది కూడా మీ బాబు గురించి అన్న, మీ గురించి కాదు. So he was born on February 11th. మాకు పెళ్ళి March 1st is our wedding anniversary. February 11th పుట్టాడు అనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్
వాడిని చూడాలని ఈయనకి ఎక్కువ ఉండేది. సో ఆ బాండింగ్ కూడా ఒకటి, పిల్లాడి మీద కన్సర్న్ ఒకటి ఎక్కువ ఇద్దరి మీద ఉండేది కానీ కొంచెం ఆ గేర్ కొంచెం గట్టిగా ఉండింది. మీరు డెఫినెట్గా మా అమ్మాయి కొంచెం ఎక్కువ మాట్లాడుతోంది కాబట్టి కనిపించట్లేదు, మీరు మాత్రం కొంచెం స్ట్రాంగ్. ఏ విషయంలో స్ట్రాంగ్ అండి? అంటే మీరు తలుచుకుంటే మొండి తెలుస్తుంది, తెలిసిపోతుంది అంతే. బట్ అది దట్స్ నేచర్. మగవాళ్ళందరూ మొండిగా ఉంటారు, అందరూ ఉంటారులేండి చాలా వరకు అంతే. నిజంగా మగవాళ్ళు నిజంగా పాపం కొంతమంది ఏదో మొండిగా ఉంటారు అంతే, ఏదో నాలంటూ. అంటే దాని తర్వాత కాదు, ఒక మొండికి జగమొండి దొరికితే ఆబ్వియస్లీ దాని తర్వాత కొంచెం డైల్యూట్ అవ్వాలి. కాబట్టి ఇద్దరం అలా 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 మెల్లిగా సారీ చెప్పుకున్నారా? సారీ కాదు, అలా అలా అది సెటిల్ అయిపోయింది, దాని తర్వాత మర్జ్ అయిపోయింది. సో దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు అప్పుడు మాట్లాడుకుంటే దాని గురించి కామెడీ వస్తుంది, అలా చేసాం ఇలా చేసాం. నేను ఒకసారి కండిషన్ పెట్టా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఈయన బెంగళూరు వెళ్ళారనమాట కజిన్స్ దగ్గరికి. అప్పుడు కజిన్స్ అందరూ ఏదో తేడా ఉంది, ఏంటో సంథింగ్ రాంగ్, వీడు చెప్పట్లేదు మధు ఎక్కడ అంటే ఒంట్లో బాగాలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది అని చెప్పారనమాట. సో అయితే లేదు ఏదో తేడాగా ఉంది అని కాల్ చేయరా అంటే చేయలేదండి. సో అప్పుడు సంథింగ్ ఈజ్ రాంగ్, నువ్వు వెళ్ళి మధుని తీసుకురా అని చెప్పారు. అయితే అప్పుడు కాల్ చేశారు. కాల్ చేస్తే నాకు వచ్చి సారీ చెప్తేనే నేను వస్తా అని చెప్పా. నేను వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా, బట్ మీరు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాలి, వచ్చి సారీ చెప్పి తీసుకెళ్ళాలని. బట్ వచ్చాక ఇంకా సారీ అవన్నీ పెద్ద పట్టించుకోలే. అప్పుడు వచ్చి అలా తీసుకెళ్ళారు. ఎంతైనా ముందుగా కనిపించినా కూడా హార్ట్ మంచిది. అవును, మంచిది, చాలా మంచిది. సో అలా అయితే అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఏదో ఒక ఇంటర్వ్యూలో జస్ట్ మేము అలా మాట్లాడుతూ ఓపెన్ అయ్యాము ఇలాగే. అప్పుడు అందరికి తెలిసిపోయింది అది. సో అంటే ఇది మేము మా ఇది కూడా చెప్పడం కూడా వచ్చేసి ఆ టైంలో ఎవరికైనా హెల్ప్, ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువ వచ్చేసి ఈ 3 months 4 monthsలో విడాకులు అయిపోతున్నాయి, అంతా కూడా పేషెన్స్ ఉండట్లా. సో అందుకని చెప్తే యూజ్ అవుతాయేమో, ఎందుకంటే షీస్ మోర్ కన్సర్న్. ఎవరైనా వచ్చేసి డివోర్స్ వరకు నేను ఫోన్ చేసి పర్సనల్ గా మరి మాట్లాడడానికి ఫోన్ చేస్తుంది. ట్రై చేస్తా, వెయిట్ ఏంటి ఇష్యూస్ అలాగే ఉంటుంది, ఇనిషియల్ గా 1-2 years అలాగే ఉంటుంది, కొంచెం టైం ఇవ్వండి అని. మోస్ట్లీ వీఆర్ ఏబుల్ టు, కొంతమందిని వీఆర్ ఏబుల్ టు, కొంతమంది బై ది టైం మనకి న్యూస్ వచ్చి మనం కాల్ చేసే లోపల ఆల్రెడీ ఇట్స్ లైక్ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది. దాని తర్వాత బట్ నాకు ఒకటేమనిపిస్తుంది అంటే ఇప్పుడు జనరేషన్ స్పెషల్లీ మీరు కూడా ఇప్పుడు జనరేషన్ అంటే కొంచెం కంపారిటివ్, అంటే ఇప్పుడు మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు ఆఫ్టర్ 2010 చాలా వర్స్ట్ తయారైందండి. వెన్ డిజిటల్ వరల్డ్ ఎక్కువ అయ్యే కొద్దీ అండ్ పెళ్లి చేసుకునేటప్పుడే వాళ్ళు వర్కౌట్ అవుతుంది, లేకపోతే డివోర్స్ కి ఆప్షన్, అంటే ఇది సరిగ్గా సెట్ అవ్వకపోతే డివోర్స్ అనే ఆప్షన్ మైండ్ లో పెట్టుకునే చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే వి ఆల్వేస్ థింక్, అంటే మేబీ అది క్రాస్ చేసి వచ్చాం కాబట్టి ఎలా ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ మనం అరెస్ట్ చేయలేము. వన్స్ వైఫ్ లేకపోతే హస్బెండ్ ఇంకా అరెస్ట్ చేయడానికి you have to accept them with their, along with their flaws, with their shortcomings, preferences అన్ని మెల్లిగా మార్చుకోవడానికి లేదు అని చెప్పలేము. బట్ వెంటనే ప్రెషర్ పెట్టొద్దు. ఎలాగైతే మన అన్ననో తమ్మునో ఎవరినో మనం వదిలేసుకోము, అట్లాగా చిన్న తప్పులు ఉన్నాయని వదిలేసుకోకూడదు, మనస్పర్ధలు ఉన్నాయి అంతే. దట్స్ అ గ్రేట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. అందుకే చెప్పాను మీ ఫ్యామిలీ మీ ఛానల్లోనే there's a very positive vibe, there's a very happy vibe. So I think which is why and people want to watch and picha views asalu maamulu views avi. Thank you. Vankai biryani andaru chestaru. Why only this vankai biryani? Somehow exactly. Everyone ala connect ayyaru, nijame connect ayyaru. And ee vankai anta special emundi, especially they like పిల్లలతో మేము మాట్లాడేది, నేను మాట్లాడే విధానం, అందరూ వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగా తీసుకోవడం, ఈయన అది తిని ఎంజాయ్ చేయడం అందరికి బాగా నచ్చింది. అండ్ కమింగ్ బ్యాక్ టు ద మ్యారేజ్, దాని గురించి చెప్పాలంటే నిజంగా చూస్తే మనం పుట్టింట్లో పెరిగేది 20 years, 25 years, 26 లేకపోతే 30 మ్యాక్సిమం. దాని తర్వాత 70 years పార్ట్నర్ ఎవరంటే హస్బెండ్ ఆర్ వైఫ్.
ఇఫ్ యూర్ లివింగ్ టిల్ 100 years, మన లైఫ్ స్పాన్ 100 years అయితే మెజారిటీ ఆఫ్ లైఫ్ మనం ఉండేది హస్బెండ్ ఆర్ వైఫ్తో. సో వాళ్ళని మార్చుకుంటూ వెళ్తే యూ డోంట్ సీ బ్యూటీ ఆఫ్ లైఫ్ ఫర్ దట్ స్పాన్ ఆఫ్ విచ్ యూ కెన్ మేక్ ఇట్ బ్యూటిఫుల్ యాక్చువల్గా. డెప్త్ లోకి వెళ్తున్న కొద్దీ more and more you give into each other. It will get even more beautiful year after year. Very well said, very well spoken. Thank you. And అది somehow patience ఉండాలి కొంచెం, అట్లీస్ట్ ఒక 2 years స్పాన్ ఇవ్వాలి పెళ్లి తర్వాత. ఈవెన్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ ఇట్స్ ఓకే, డోంట్ టాక్ టు ఈచ్ అదర్. ఇప్పుడు అమ్మ మీద కోపడినా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, బ్రదర్స్తో ఎవరితో అయినా ఒక 2 రోజులు మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే, డూ దాట్. ఇంకా చాలా గొడవలుగా ఉందంటే గో టు మామ్స్ ప్లేస్ ఫర్ సమ్ టైమ్, నాట్ పర్మనెంట్లీ, ఫర్ సమ్ టైమ్, అండ్ హ్యావ్ దట్ మిస్సింగ్ ఫీలింగ్ ఆఫ్, డెఫినెట్గా ఉంటుంది అది, హస్బెండ్ని మిస్ అవ్వడం, వైఫ్ని మిస్ అవ్వడం అనేది. సో దట్ విల్ ప్యాచ్ అప్. సో let it heal, give time to heal, whatever it is, time will heal. So that space helps also. Yeah, space helps. Really helps. అది సీక్రెట్ అది యాక్చువల్గా. జనరల్గా అయితే వాళ్ళు లేదు అక్కడే ఉండాలి అక్కడే ఉండాలి కాదు, కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటే స్పేస్ ఇవ్వరండి. ఇన్సెక్యూరిటీ ఉంటే స్పేస్ ఇవ్వరు ఒకళ్ళొకళ్ళు. అంటే ఇవ్వాలండి, ఇస్తేనే మనకు వచ్చేసి డిఫరెన్స్ కనిపిస్తుంది, ఆ రియల్ ఇది కనిపిస్తుంది, డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మనిషి పక్కనే ఉంటే దాని వాల్యూ తెలియదు, కొంచెం దూరం వెళ్తానే తెలుస్తుంది. ఎన్ని రోజులు ఇండివిజువలిటీ ఎంజాయ్ చేస్తారు? 1 week, 2 weeks, 1 month, 1.5 months ఆటోమేటిక్గా అనిపిస్తుంది, మనిషింటి అనిపిస్తుంది. అంటే మీరు చెప్పేది వచ్చి ఇన్సెక్యూరిటీ దట్ దే మైట్ గో ఫర్ సంబడి ఎల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఫీలింగ్ లో ఉన్నప్పుడు చాలా మంది అతుక్కుంటారు. దాని వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంచెం రప్చర్ అవుతుంది, స్పేస్ ఉండదు అండ్ ఆల్ దట్. ఇన్ఫాక్ట్ ఇన్ మెనీ వేస్, బట్ ఐఎమ్ సో గ్లాడ్ అసలు అవన్నీ అటువైపు వెళ్లకుండా అసలు మీరిద్దరూ యూ ఫౌండ్ యువర్ బ్యాలెన్స్ అండ్ యూ లుక్ సో లవ్లీ టుగెదర్. థ్యాంక్ యూ. సో ఎవరు ఫ్రెండ్స్ శివబాలాజీ గారు? ఉన్నారండి ఇండస్ట్రీ తరఫున అయితే మన రాజీవ్ కనకాల ఫ్రెండే, తర్వాత వెంకట్ హీరో తను ఫ్రెండే, విష్ణు మంచి క్లోజ్ ఫ్రెండ్. మీరు కలిసి వెళ్ళండి అప్పుడు, అంటే వెన్ యూ హ్యాంగ్ అవుట్ టుగెదర్ వాట్ యూ, అంటే ఏం మాట్లాడుకుంటారు జనరల్లీ? మస్తీ సో మెనీ థింగ్స్ అండి, సో మెనీ థింగ్స్ అబౌట్ లైఫ్ మాట్లాడుకుంటాము, ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటాము, అండ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటాము. అది ఎక్కువ రాజీవ్ కనకాల నేను ఎక్కువ మాట్లాడుకుంటాము. విష్ణుతో వచ్చేసరికి ఈ మేకింగ్ సైడ్ ఇవన్నీ ఎక్కువ క్రియేటివ్ సైడ్ ఎక్కువ మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడు చిన్న చిన్న జోక్స్లు వేసుకుంటాం, పర్సనల్గా ఏడిపించుకుంటాము. సో ఇలా ఉంటాయి. బట్ అవుట్ సైడ్ ఫ్రెండ్స్ వెళ్ళామంటే డిఫరెంట్ టాపిక్స్. ఐఎమ్ నాట్ ఇన్ వన్ టాపిక్ అండి, నాకు అన్ని టాపిక్స్ ఇష్టమే, అన్నీ మాట్లాడుతాను. నాలెడ్జ్ గెయినింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఐ ట్రై టు డిస్కస్ అండ్ సమ్ టైమ్స్ ఆర్గ్యూ, ఇలా అంతా జరుగుతూనే ఉంటుంది. అది కొంచెం ఒక్కొక్కసారి స్పిరిట్లో ఉంటాం కాబట్టి, మేము స్పిరిచువల్ మూడ్లో ఉంటాం కాబట్టి అది ఇంకా ఎక్కువ వెళ్తుంది. స్పిరిటెడ్ అండ్ స్పిరిచువల్ రెండు అంతేనా? స్పిరిచువల్ మూడ్ ఎక్కువ హై ఉంటుంది. యాక్చువల్లీ ఆ వెంట్ అవుట్ అవసరం కదా ఫర్ పీపుల్, మోస్ట్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ ఎస్పెషల్లీ, బికాజ్ యూ హావ్ నాట్ లైక్ దట్ అండి. అది మన అలా తీసుకుంటేనే అది ప్రాబ్లం. అది చాలా కష్టపడి మీ వాళ్ళ నైట్ ఒక 2-3 పెగ్గు వేయాలి, అది ఉండకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాజ్ అదే ఎక్కువ ప్రెషర్ మనకి. జస్ట్ అది మనం అనుకుంటాం కానీ అదే ఎక్కువ ప్రెషర్. బట్ జనరల్గా దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ది హ్యాంగ్ అవుట్ అండ్ అది అలవాటు అయిపోయింది అంతే. అలవాటు లేకపోతే ఓకే, కానీ అది వన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్లో అది సోషలైజింగ్ అని చెప్పొచ్చు. సో అందుకని మేము బయటికి వెళ్ళి క్లబ్స్లో అలాంతా కాదు. ఇప్పుడు ఆ స్టేజ్ దాటేసాం, ఎక్కువ ప్రైవేట్గా ఇంట్లోనే గ్యాదర్ చేసుకోవటం. ఒకటి డిన్నర్ పార్టీ అంతే, ఎర్లీ కూర్చుంటాము, తర్వాత ఫాలోడ్ బై డిన్నర్ అంతే. సో జస్ట్ హ్యాంగ్ అవుట్, వెంట్ అవుట్, టాక్, షేర్. అలా మీకున్నారా మధుమిత ఫ్రెండ్స్? నేనే, ఐ ఓన్లీ హావ్ హిమ్ అండ్ ఐ డోంట్ ప్రిఫర్ గోయింగ్ అవుట్, అంత ఇష్టం ఉండదు. But you love cooking and entertaining? Yes. అది ఎవిడెంట్ గా ఉంది. Yes. And ఎవరైనా ఇన్వైట్ చేస్తే కూడా ఐ నైస్లీ కుక్. అండ్ మేమిద్దరం కలిసి ఎవరి ఇంటికి వెళ్ళినా వెళ్తే, అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అట్లా అయితే ఐ గో కుక్ దేర్. కిచెన్ ఆక్యుపై చేసుకుంటాం, అద్దంలో చూసుకున్నట్టు నాకైతే మాత్రం. అవునా? I'm also like that. I love to cook. Oh, okay, good to know. We should sometime catch up. I also and go cook. into other people's kitchens and cook and they wonder why. నేను ఏంటంటానంటే జరగని 10 నిమిషాలు జస్ట్ నేను చూపిస్తా కదా అంతే. నిజంగా అది చాలా మంచి ఆర్ట్ అండి. అది కుకింగ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆర్ట్. ఇట్స్ ఆల్సో వెరీ, ఏం చెప్పాలి, ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్. కుక్ చేసినప్పుడు చాలా రిఫ్రెషింగ్. చిన్నప్పుడు ఏంటంటే అబ్బాయిలని కిచెన్ రానిరు, అప్పుడు ఒక కల్చర్ ఉండేది. అది అబ్బాయిలంటే కిచెన్ వైపు రాకూడదు అని, ఒక పిల్లలు కిచెన్ లో రావద్దు అని. బట్ ఎవ్రీ సండేస్ నేను అమ్మకి వచ్చేసి కటింగ్ అంతా హెల్ప్ చేసేవాడిని అప్పుడు. చిన్నప్పుడు మీన్స్ అబౌట్ సమ్ 6 years 7 years నుంచే. ఇప్పుడు చేస్తున్నారా లేదా? ఇప్పుడు నేనే కదా మొత్తం కిచెన్లో ఉండేది.
ఎవ్వరు నమ్మరు, ఒక్కడు కూడా నమ్మరు. ఎందుకంటే ఒక్క వీడియోలో కూడా స్వప్న కాబట్టి నమ్మరండి, జనాలు నమ్ముతారు. ఏమండి అసలు మీరు ఎలా చెప్తున్నారంటే మీరే మొత్తం పొద్దున్న లేచినప్పటి నుంచి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చేసి టీ పెట్టి నిన్ను లేపి నేను టీ ఇచ్చానా కదా? చెప్పు, జరగలేదా జరిగిందా? రోజు జరిగిందా జరగలేదా? రోజు జరిగిందా జరగలేదు చెప్పు. ఒకసారి జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను టీ తాగరు, నెల్లూరు అమ్మాయి. టీ తాగు, తనకి ఇష్టమే టీయే, అయినా టీ తాగుతుంది. అదే చెప్తున్నాను. టీ తాగరు అనుకున్నారా? మీరు కాఫీ కదా, కాఫీ అన్న నరసూస్తాం. మీకెలా తమిళ్ వచ్చు? తమిళ్ యాక్చువల్లీ మా అమ్మమ్మ இஸ் ஃப்ரம் மெட்ராஸ் ஆல் இந்தியா ரேடியோ. ஆல் இந்தியா ரேடியோ 40 வருஷம் அங்கே தான் வேலை பண்ணி. బట్ அவங்க வந்து సరే తను మాత్రం తమిళ్లో తక్కువ, తెలుగులో ఎక్కువ కంపేర్ చేసేవారు.